కాంశపురం అనే గ్రామంలో ఒక వృద్ధురాలు నివసించేది. ఆమె పేరు నిర్మలమ్మ. ఆ ఊర్లోనే సంపన్నమైన కుటుంబం. ఒకరోజు పక్కింటి పంకజం నిర్మలమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఇదిగో అత్తా, నీ మనవన్ని అలా గాలి కొదిలేశారేంటి? ఏం జరిగింది పంకజం? ఏం చేశాడు ఆ వెధవ? వంటి మీదకు 20 ఏళ్లు వచ్చినా చిన్నపిల్లలతో ఆ గోలీకాయలు ఆడడం ఏంటి? ఇంకాను వాళ్లతో గొడవలు కొట్లాటలు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? నేను ఏం చెప్పనేవాడికి వయసు అయితే వచ్చింది, కాని బుద్ధి మాత్రం పెరగలేదు. ఒట్టి మందబుద్ధి. పోనీ బడికి పంపించి చదివిద్దాము అంటే బడికి పోకపోయా. వాడు చిన్న వయసులోనే వాళ్ళ అమ్మా నాన్నని దేవుడు తీసుకెళ్లాడు. వీడి బాధ్యతేమో నా మీద వదిలేశాడు. ఎట్టాగో వయసు వచ్చింది కదా, ఒక పిల్లని చూసి కట్టబెడితే తానే దారికొస్తాడు. ఆ ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు నువ్వు? ఇలాగే వదిలేస్తే మా పిల్లలతో కలిసి ఇలాగే ఉండిపోతాడు. ప్రయత్నాలు చేయకపోవడం ఏంటి? ఎన్నో ప్రయత్నాలు చేశాను. నాకున్న ఆస్తిపాస్తులు చూసి అయినా ఎవరైనా పిల్లనిస్తారు అనుకుంటే వీడి మందబుద్ధి ముందు ఎన్ని ఆస్తులున్నా విలువ లేకుండా పోయింది. వాడికి మేము పిల్లనివ్వము అని మొహం మీదే చెప్పేస్తున్నారు. వీడి మందబుద్ధి గురించి 4 ఏళ్లకు తెలిసిపోయింది. ప్రయత్నాలు చేసి చేసి విసుగొచ్చి ఊరుకున్నాను. సరే అత్తా, నువ్వు ఒక పని చెయ్యి. నేనీరోజు బలరాంపురం వెళ్తున్నాను. అక్కడ నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళు మాకు దూరం బంధువులే. రాజయ్య, గిరిజమ్మ అని. పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళు. 4 కూతుళ్ళు వాళ్ళకే. ఏదో కష్టం మీద 3 కూతుళ్ళకి పెళ్లి చేశారు. వాళ్ళ చిన్న కూతురు లక్ష్మి ఏదో దాన్ని చదివిస్తూ ఉన్నారు. మొన్న ఆ మధ్యనే నేను అటువైపు వెళ్ళినప్పుడు దానికి సంబంధాలు చూస్తున్నారు అని విన్నాను. నేనీరోజు వాళ్లతో మన గోపి గురించి మాట్లాడతాను. వాళ్ళేమంటారో కనుక్కొని వచ్చి నీకు చెప్తానుండు. ముందు నువ్వెళ్ళి వాడిని ఆ పిల్లలతో గోళీలాడ్డం మానిపించి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టు అని చెప్పి పంకజం అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కొంత సమయానికి ఇంటికి వచ్చిన గోపితో నిర్మలమ్మ ఇలా అంటుంది. ఏమిట్రా, పొలానికి వెళ్ళి పనివాళ్లతో తోటకు ఎరువులు వేయించమని చెప్పా కదా. ఊర్లో ఉన్న చిన్నపిల్లలతో ఆ ఆటలేంటిరా నీకు? పొలానికి వెళ్తున్నాను నాయనమ్మా, కాని దారిలో వాళ్ళు గోళీలాడుతుంటే కాసేపు అక్కడ కూర్చున్నాను. నాకు కూడా ఆడాలనిపించింది. వాళ్లతో కలిసి ఆడుతూ పొలానికి వెళ్ళడం మర్చిపోయా. అమాయకంగా ఎంత ముద్దుగా చెప్తున్నావురా, సిగ్గులేదురా నీకు? నువ్వు ఏమైనా చిన్నపిల్లవాడివి అనుకుంటున్నావా? పొద్దుపోయే సమయమైంది. ఆ పనివాళ్లు సరిగ్గా పనులు చేస్తున్నారో లేదో చూసి తగలడు. అబ్బా, కోప్పడకే, వెళ్తాను గాని అని అలిగి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రోజురోజుకి విడివేస్తున్న వేషాల్ని చూస్తూ భరించలేకపోతున్నా. ఆ పంకజం చెప్పినట్టు పెళ్లి చేస్తే సరవుతాడు. నా దగ్గర వేసే వేషాలు పెళ్ళాం దగ్గర వేస్తే 4 తగులిస్తుంది. అప్పుడు దారికి వస్తాడీడు. అదే రోజు సాయంకాలం పంకజం నిర్మలమ్మ ఇంటికి వచ్చింది. మొత్తానికి మీ వాడి గురించి మాట్లాడాను నిర్మలత్త. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మనోడు గొప్పతనం గురించి వాళ్ళకి కూడా తెలిసింది. కానీ నేను ఏదో కాస్త బతిమిలాడి 4 అబద్ధాలు చెప్పి వాళ్ళని ఒప్పించాను. 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి జరిపించమంటారు. వాడికి చిన్నమ్మవైనందుకు ఆ మాత్రం చేయలేవా? అదేమీ పాపం కాదులేవే. అది సరే కాని నేనన్ని విషయాలు వాళ్లతో వివరంగా చెప్పాను. మొత్తానికి వాళ్లు కూడా సుముఖంగానే ఉన్నారు. రేపు నువ్వు మీవాడు ఒకసారి వెళ్ళి ఆ పిల్లను చూసిరండి. అంతా సరే అనుకుంటే తొందరలోనే కళ్యాణం జరిపించేద్దాం. ఇంతకీ ఎప్పుడు బయలుదేరతారు పిల్లని చూడ్డానికి? పెళ్లి చూపులు అని గోపికి చెప్తే వాడు వెర్రి వేషాలు వేసి చెడగొట్టేస్తాడు. కాబట్టి మొదటిగా నేనే వెళ్ళి పిల్లని చూసొస్తాను. తర్వాత నాకు నచ్చితే గోపికి చెప్పొచ్చు. 2వ రోజు ఉదయాన్నే నిద్రలేచి నిర్మలమ్మ బలరాంపురానికి బయలుదేరి వెళ్తుంది. పంకజం చెప్పిన ఆధారాలతో రాజయ్య ఇంటికి వెళ్తుంది. ఆమెను చూసి, నిర్మలమ్మగారు, దయచేయండి, మీరు వస్తున్నట్టు కబురు కూడా పంపారు. నిర్మలమ్మగారు, నా బిడ్డ లక్ష్మి. అమ్మాయి అచ్చం కుందనపు బొమ్మలాగా ఉంది. నాకు ఎంతో బాగా నచ్చింది. మీకు కూడా సంబంధం సరైతే త్వరలోనే మంచి ముహూర్తాలు చూసి మీకు కబురు పంపుతాను. అలాగేనమ్మా, చాలా సంతోషం. వాళ్ల కబుర్లన్నీ అయిపోయాక నిర్మలమ్మ చాలా సంతృప్తిగా ఇంటికి తిరుగు ప్రయాణమైంది.
అమ్మా లక్ష్మి, అదేంటమ్మా అలా దిగులుగా ఉన్నావు? అది ఆ, నాన్నగారు, మీతో ఒక విషయం చెప్పాలి. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు ఇంకా చదువుకోవాలనుంది. నా చదువును పూర్తి చేద్దాము అనుకుంటున్నాను. చూడు తల్లి, నాకు కూడా నిన్ను ఇంకా చదివించాలని ఉంది. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నిన్ను చదివించలేకపోతున్నాను తల్లి. ఇంకా ఆలస్యం చేస్తే నీకు పెళ్లి చేసే స్తోమత కూడా నాకు ఉండదేమో అని భయంతో నీ పెళ్లికి ఒప్పుకున్నాను. అలాగే నాన్న, మీ ఇష్టం. ఇంటికి రాగానే నిర్మలమ్మ గోపీని చూసి ఇలా అంటుంది. ఒరే గోపి, నీకోసం ఒక మంచి సంబంధం చూసొచ్చాను. అమ్మాయి చాలా బావుంది. కుందనపు బొమ్మలాగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మీ అమ్మనే గుర్తొచ్చింది. ఈడు జోడు చాలా మంచిగుంటది. నాకు ఆ అమ్మాయి నచ్చింది. సరే నాయనమ్మా, అయితే నేను కూడా రేపు ఓసారి వెళ్ళి ఆ పిల్లని చూసొస్తా. అప్పుడే అంత తొందర ఏమొచ్చిందిరా? ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదులే. అలా అయితే నాకెందుకు చెప్పడం? అమ్మలా ఉందని బొమ్మలా ఉందని నువ్వు చెప్పినందుకే ఒకసారి చూసి రావాలి అనిపిస్తుంది. బోరి దొంగ వెదవా, నా మీదెందుకు రాలుగుతున్నావు? నీకంత ఇష్టం ఉంటే వెళ్ళి చూసిరా. నీ అమాయకత్వంతో వాళ్లకు నచ్చని పని ఏదైనా చేస్తావేమో అని కాస్త భయంగా ఉంది. లేక లేక కుదిరిన సంబంధం. నువ్వు చెడగొట్టకుండా ఉంటే చాలు. అబ్బా, అలాగే లేవే. ప్రతిసారి తెలివిలేని వాడికి చెప్పినట్టుగా ఏంటి ఇలా చెప్తావు? నీకో విషయం చెప్పాలి, శ్రద్ధగా విను. వాడిది చాలా పేద కుటుంబం. నువ్వు వెళ్తే అతిథి మర్యాదలు చేయడం వాళ్లకు ఇబ్బందిగా ఉండొచ్చు. మన ఇంట్లోలాగా కోడి కూరలు అక్కడ ఉండకపోవచ్చు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏది పెట్టినా భోజనం చెయ్యాలి. వాళ్ళు పప్పుతో భోజనం పెట్టినా బుద్ధిగా భోజనం చేసి రావాలి. మరుసటి రోజు ఉదయం గోపి దసరా బుల్లోళ్లా తయారైపోయి ఆ అమ్మాయిని చూడ్డానికి పొరుగురికి బయలుదేరతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత నాయనమ్మ చెప్పిన చిరునామా గుర్తుపెట్టుకుని ఆ అమ్మాయి వాళ్ళు ఉండే గుడిసె దగ్గరికి చేరుకున్నాడు. ముందుగానే అల్లుడు వస్తున్న విషయం తెలుసుకున్న రాజయ్య, వనజమ్మ దంపతులు సాదరంగా ఆహ్వానించారు గోపిని. నమస్కారం అల్లుడుగారు, కూసోండి. అల్లుడుగారు, నా బిడ్డ లక్ష్మి అంటూ తన కూతుర్ని చూపించాడు. తనని చూసిన గోపి సంతోషంతో రాజయ్యతో ఇలా అంటాడు. చూడండి మామయ్య గారు, నాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది. తనకి కూడా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. సంతోషం బాబు, మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఇలా సాగిపోతున్న వారి సంభాషణలో కాళ్ళు కడుక్కుని రండి, భోజనం చేదురుగాని అంటూ గోపిని పెరట్లోకి తీసుకెళ్తుంది. అమ్మాయి అబ్బాయి చూడటానికి చాలా చక్కగా ఉన్నారు. ఆ అబ్బాయికి మందబుద్ధి అన్నారు. చూడ్డానికి అతను అలా కనిపించడం లేదు కదా అండి? అతను వచ్చింది ఇప్పుడే కదా. 4 మాటలు మాట్లాడితే కాని అతను ఏంటో, అతను ఏమాత్రం తెలివిపరుడు అని తెలుస్తుంది. కొంచెం ఆగు, ఎందుకు తొందరపడతావు అని వాళ్ళు మాట్లాడుతూ ఉండగా కాళ్ళు కడుక్కోవడానికి వెళ్లిన గోపి, లక్ష్మి తిరిగి ఇంట్లోకి వచ్చారు. బాబు, నీకోసం నాటుకోడి కూర వండాను. మొహమాటం లేకుండా శుభ్రంగా భోంచేయి. ఓహో, అలాగా. నాకు నాటుకోడి కూర వద్దండి. ఏదైనా పప్పు ఉంటే పెట్టండి చాలు. అదేంది అల్లుడుగారు, మీకోసం ఎంతో కష్టపడి విందు భోజనం సిద్ధం చేస్తే పప్పు కావాలంటున్నారు? లేదు, నాకు పప్పే కావాలి. నేను పప్పు మాత్రమే తింటాను. రాజయ్య, వనజమ్మ ఇద్దరు ఒకరు మొహాలు మరొకరు చూసుకుని ఇంకా చేసేదేమీ లేక పప్పు సిద్ధం చేసి వడ్డించింది. తృప్తిగా భోజనం చేసిన గోపి ఇంటికి బయలుదేరాడు. గోపి ఇంటికి రాగానే అతని కోసం ఎదురు చూస్తున్న నిర్మలమ్మ ఇలా అంటుంది. నాన్న గోపి, చూసావా అమ్మాయిని? నీకు నచ్చిందా? మర్యాదలు అవి బాగానే చేశారా? నాయనమ్మా, చాలా బాగా ఉంది. కానీ నువ్వేమో పప్పు పెట్టినా అల్లరి చేయకుండా భోజనం చేయమన్నావు కదా. అందుకనే వాళ్ళు కోడికూరతో విందు భోజనం పెట్టినా నువ్వు చెప్పావని పప్పుతోనే భోజనం చేశాను. కోడికూర అసలు ముట్టను కూడా ముట్టలేదు. ఏదో తలకు మాసిన పని చేస్తావని ముందుగానే అనుకున్నా. ఒరే వెర్రిబాగులు సన్నెసి, నేను ఏది పెట్టినా సరే భోంచెయ్యాలి అన్నా. అంతేకాని పప్పు మాత్రమే తినాలి అని చెప్పలేదు కదా. అబ్బా నాయనమ్మ, నువ్వు చెప్పిందే కదా నేను చేశాను.
ఇప్పుడు ఈ మాత్రం దానికి ఎందుకు అలా నా మీద అరుస్తావు? సరే, ఇప్పుడు పప్పు తిన్నాననే కదా నీకు కోపం వచ్చింది. రేపు నేను మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాను. కొంచెం ఈసారైనా కాస్త బుద్ధిగా ప్రవర్తించరా తెలుగు తక్కువ సన్యాసి. మరుసటి రోజు ఉదయమే లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో రాజయ్య తన కుటుంబంతో తన ఊర్లోని గుడికి వెళ్ళడానికి తయారవుతున్నారు. గోపిని చూసి ఆశ్చర్యంతో, నమస్కారం అల్లుడు గారు, ఇప్పుడే గుడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాము. ఇంతలోనే మీరు వచ్చారు. ముఖ్యమైన విషయం ఏదైనా ఉందా? కొంచెం అటువంటి విషయమే. ఇంతకు ముందు మీ ఇంటికి వచ్చినప్పుడు నాటుకోడి కూరతో భోజనం చేయకుండా పప్పుతో తిని మిమ్మల్ని బాధ పెట్టాను కదా. అందుకనే ఈసారి నాటుకోడి కోసి నాకు భోజనం పెట్టండి ఇప్పుడే. అందుకనే వచ్చాను. ఆలస్యం చేయకుండా విందు భోజనం ఏర్పాటు చేయండి. వనజమ్మ, రాజయ్య ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చేసేదేం లేక కోడికూర సిద్ధం చేసి భోజనం వడ్డిస్తారు. వరే గోపి, అంతా సవ్యంగానే జరిగింది కదా? ఈసారి కూడా ఏవైనా పనికి మళ్ళీ వెధవేషాలు వేసి వచ్చావా? అసలు నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను నాయనమ్మా? నిన్న చేసిన తప్పు ఈరోజు చేయకూడదని గుడికి వెళ్దామని సిద్ధమైన వాళ్లతో మంచి విందు భోజనం ఏర్పాటు చేయించుకొని సంతోషంగా కడుపు నిండా తినేసి వస్తున్నా. జరిగిన విషయాన్ని వివరంగా తెలుసుకున్న నిర్మలమ్మ కోపంతో గోపితో ఇలా అంది. వరే బుర్రలేని వెధవ, గుడికి వెళ్తున్నారు అని చెప్తుంటే నువ్వు కూడా వాళ్లతో గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవాలి. అంతేకాని ఇది కావాలి అది కావాలి అని వాళ్ల మీద నీ యజమానితనమేంట్రా వెధవ బుర్రలేని సన్యాసి. అబ్బా నాయనమ్మా, నువ్వు చెప్పిందే కదనే నేను చేసింది. ఇది కూడా తప్పంటున్నావు. అప్పుడేమో కోడి కూరతో భోజనం చేయమన్నావు, ఇప్పుడేమో గుడికి వెళ్ళాలి దండం పెట్టుకోవాలి అంటున్నావు. సరేలే, నా తప్పు నేనే సరిదిద్దుకుంటాను. మళ్ళీ రేపు వెళ్తాను, నువ్వేం బాధపడకు. మళ్ళీ వెళ్తావా? మళ్ళీ ఏదో గనక అరేంజ్ చేసి ఉన్న పొరవు తీసుకుంటావా? నా మాట విని బుద్ధిగా ఇంటి దగ్గరే ఉండు. లేదు, నేను వెళ్తాను. చేసిన పొరపాటును సరిదిద్దుకుంటాను, నువ్వేం దిగులు పడకు అని ఆ మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి బయలుదేరాడు గోపి. ఆ ఊర్లోకి వెళ్ళగానే రాజయ్య ఉంటున్న ఇంటికి పక్కనే పశువుల పాక తగలబడుతూ ఉంది. రాజయ్య దంపతులు ఆ కాలిపోతున్న గుడిసెపైన నీళ్లు పోస్తూ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అది చూసిన గోపి తగలబడిపోతున్న ఆ పాక చుట్టూ తిరుగుతూ దండం పెడుతూ ప్రదక్షిణలు చేస్తుంటాడు. బాబు, ఏం చేస్తున్నారు తమరు? నా పశువుల పాక తగలబడిపోతుంటే సహాయం చేయకుండా ప్రదక్షిణలు చేస్తావేమిటి? నేనేం చేస్తున్నానో నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు? మీ ఇంటిని అగ్నిదేవుడు ఆవహించాడు, ఆయన పని ఆయన చేయనివ్వండి అంటూ తన ప్రదక్షిణలు ముగించుకుని మళ్లీ ఇంటి ముఖం పట్టాడు గోపి. వెళ్లిన గోపి వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయారు రాజయ్య కుటుంబం. గోపి, ఏమన్నారు మీ అత్తింటోళ్ళు? అంతా మంచి జరిగింది కదా? వాళ్ళు మంచిగానే ఉన్నారు నాయనమ్మా, కాని వాళ్ళ పశువుల పాకని అగ్నిదేవుడు ఆవహించాడు. నువ్వు చెప్పినట్టే దండం పెట్టి వచ్చాను. అది విన్న నిర్మలమ్మ ఆశ్చర్యంతో ఇలా అనుకుంటుంది. ఓరి దేవుడు, నేను గుడికి వెళ్లి దండం పెట్టాలి అంటే వీడేమో తగలబడిపోతున్న పాక చుట్టూ ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్నాడన్నమాట. ఒరే బడుద్దాయ్, ఏదైనా తగలబడిపోతుంటే నీళ్లు పోసి మంటలు ఆర్పుతారు కాని ఆ తగలబడిపోతున్న పశువుల కొట్టం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారా? నీ ఎర్రితనంతో నన్ను చంపేసేలా ఉన్నావు కదరా. మళ్ళీ నన్నే అంటున్నావా? ఇందాకనే కదా దండం పెట్టి మొక్కుకోవాలని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు నీళ్లు పోయాలి ఆర్పేయాలి అని మాట మారుస్తున్నావు. సరేలే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈసారైనా ఒప్పుకో, నేను చేసేది సరైనదే అని నిర్మలమ్మ చెప్పేది వినకుండా మళ్లీ రాజయ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ కాలిపోయిన గుడిసె స్థానంలో మరో కొత్త గుడిసె వేసుకుంటూ కనిపించారు రంగయ్య దంపతులు. అది చూసిన గోపి పరుగు పరుగున వాళ్ల దగ్గరికి వెళ్ళాడు. వేసిన గుడిసె వాసాలను తీసి వాటిపై నీళ్లు పోస్తూ ఉన్నాడు. బాబూ, తమరు ఏం చేస్తున్నారు? మా పాక కాలిపోయినాది అని కొత్త పాక కట్టుకుంటున్నాము. మీరేమో ఇలా కట్టుకున్న పాకను కూడా తీసేస్తే ఎలా బాబూ? మీరాగండి, నాకేం తెలియదనుకుంటున్నారా? నిన్న కాలిపోతున్న పాక మీద నీళ్లు పోయలేదు అని మా బామ్మ తిట్టింది.
అందుకే నేను ఈరోజు వచ్చాను నీళ్లు పోయడానికి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది విన్న రాజయ్య దంపతులకు ఏం చెయ్యాలో అర్థం కాక తెల్లమొహాలేశారు. చూస్తుంటే ఈ పిల్లోడికి బొత్తిగా మతున్నట్టుగా నాకు అనిపిస్తలేదు. ఎందుకైనా మంచిది, ఓసారి మనం నిర్మలమ్మ గారితో మాట్లాడడం మంచిదేమో. అవును, ఒట్టి వెర్రిబాగుల మనిషిలా అగుపిస్తాడు. నాయనా గోపి, క్షమాపణలు చెప్పావా? ఎక్కడ నాయనమ్మా, అసలు క్షమాపణ చెప్పేంత సమయము ఏడుందని. నేను పోయేసరికి వాళ్ళు కొత్తగా గుడిసె కట్టుకుంటున్నారు. అప్పుడు నేను వెళ్ళి ఆ గుడిసె పైనున్న కట్టెలన్నీ పీకేసి నీళ్లు పోసి వచ్చాను. ఒరే అప్రష్టపు వెదవ సందేశి! ఎవరైనా ఇల్లు కడుతున్నప్పుడు సహాయం చేస్తారు కాని కట్టుకున్న గుడిసెని పీకి పందిరేసి వచ్చావా? ఎందుకురా నా ప్రాణానికి ఇలా దాపురించావు? చూడు నాన్నమ్మా, నేను చాలా సరైన పని చేశాను. ఇంకోసారి నన్ను ఇలా తిట్టమాకు. అయినా ప్రతిసారి నా మీద గంపెడంత నోరు వేసుకొని అరుస్తావు ఎందుకు? మరి నువ్వు చేసిన పనికి అరవడం కాదురా, కొట్టకాల్చి వాతలు పెట్టాలి. ఛా, ఎప్పుడు అరుస్తూనే ఉండు, జీవితం అంతా అరుస్తూనే ఉండు. వీడితో ఎలాగా దేవుడా ఏగేది? ఇంతలో రాజయ్య వనజమ్మ దంపతులు నిర్మలమ్మ ఇంట్లోకి వచ్చారు. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చినాము. అబ్బాయి మా ఇంటికి పదే పదే రావడం జరిగింది. ఎందుకు మాకు ఏం బాధ లేదు కానీ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఎర్రి పని చేస్తానే ఉన్నాడు. మాకు ఎందుకో కొంచెం గుబులైతాంది. మీ పిల్లగాని గురించి మేము ఎంత పేదోళమైనా సరే చూస్తూ చూస్తూ మా బిడ్డని ఇలాంటి ఓ మతిలేని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయలేము కదా. వీడు ఎందుకు పనికిరాని ఒక చింతముద్దుతో సమానం. మీకు భరించక తప్పదు. మాకు ఎందుకు ఈ తలనొప్పి? మీకు మీ సంబంధానికి ఒక నమస్కారం అని గోపిని నానా మాటలన్నారు. ఇదంతా చూస్తూ ఉన్న వసంత ఇలా అంటుంది. ఇలా మధ్యలో మాట్లాడడం సరైంది కాదు అని నాకు తెలుసు. కానీ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా అంత మూర్ఖులు మరొకరుండరు. గోపి ఇదంతా నా కోసమే కావాలని చేశారు. ఆ రోజు గోపి మా ఇంటికొచ్చినప్పుడు నేనే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని గోపితో చెప్పాను అంటూ జరిగిన విషయం చెప్తుంది. చూస్తుంటే మీరు ఏదో మాట్లాడదామని అనుకుంటున్నట్టున్నారు. అది నిజమైతే నాతో నిర్భయంగా చెప్పొచ్చు. మీరు నిజంగా ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారా? అవునండి, చాలాసేపు నుండి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, కానీ మా అమ్మ నాన్న బాధపడుతున్నారని ఒప్పుకున్నాను. నాకు ఇంకా చదువుకోవాలనుంది. ఏదో విధంగా ఈ పెళ్లి జరగకుండా మీరే చూడాలి. ఓహో, ఇదేనా మీ సమస్య? నాకు మీరు నచ్చలేదని ఇంటికి వెళ్ళాక మీ వాళ్లకి కబురు పంపిస్తాలేండి. మీరేం దిగులు పడకండి. నా మీద ఎలాంటి సందేహం రాకుండా మన పెళ్లి జరగకుండా చూడండి. నాకిచ్చిన ఆ మాట కోసం మీరు ఎన్ని మాటలన్నా ఊరుకున్నాడే కాని నిజమేంటో చెప్పలేదు. అతనికి తెలివి తక్కువే కావచ్చు, కానీ మనసు చాలా మంచిది. అతను ఇదంతా నా కోసమే చేశాడు. నేనంటే అతనికి చాలా ఇష్టం. మీరతన్ని ఒక్క మాట కూడా అనకూడదు. నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను. ఆ మాటలు విన్న నిర్మలమ్మ ఎంతో సంతోషపడిపోయింది. అక్కడ ఉన్న అందరికీ గోపి మంచితనం గురించి అర్థమైంది. కొద్ది రోజుల్లోనే లక్ష్మీ గోపిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.